నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లోని ప్రాంతాలు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒక చోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్. ఇప్పుడు అక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు. పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్ ఏ ఆమ్ అని పిలిచేవారు. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు. ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్ ఏ ఆమ్ అని అన్నారు. ఇంగ్లీష్ లో పాష్ గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు. మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పైనుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరు వచ్చింది. 1887 నుండి 92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ జూ బహదూర్ పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది. నవాబ్ నిజాం అలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేనీ ఆలం కు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్ గా ప్రసిద్ధిగాంచింది. గౌలీ అంటే గొర్రెల కాపరి. వాళ్ళంతా ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ప్రాంతం గౌలీగూడిగా స్థిరపడిపోయింది. రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నీసా బేగం కోసం మౌలాలి సమీపంలో ఒక ప్యాలెస్ ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడగా పిలిచేవారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందున బడే చౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం అధికారంలోకి వచ్చాక ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు. రెండో ఆసఫ్ జాహీ తన కూతురు బషీర్ ఉల్ నిసా బేగం కి కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. బేగంపేట ఏరియా ఆమె పేరు మీదే స్థిరపడింది. 1853లో నవాబ్ నసీరుద్దిల్లా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది. ల్యాండ్ మార్క్ గా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత అది సోమాజీగూడ అయింది. ఈ వివరాలను మాకు అందించిన శ్రీ గాది సాయికృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. తప్పకుండా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.